మొత్తంగా చూసుకుంటే పవన్ కళ్యాణ్ హెలికాప్టర్ సంబంధించి ల్యాండ్ అయిన పరిస్థితి అయితే నెలకొంది. ఉమ్మడి ప్రధానంగా చూసుకుంటే కాకినాడ పార్లమెంట్ పరిధిలో ఉదయ్ శ్రీనివాస్ పార్లమెంట్ పరిధిలో జనసేన తరపున అంటే ఉమ్మడి అభ్యర్థి తెలుగుదేశం, బీజేపీ, అదేవిధంగా జనసేనకు సంబంధించి ఆయన పోటీ చేస్తున్న జనసేన నుంచి పోటీ చేస్తున్న పరిస్థితి. ఈ నేపథ్యంలో కాకినాడ జిల్లాకు సంబంధించి చివరి నియోజకవర్గం ఏదైతే తుని నియోజకవర్గం ఉందో ఆ ప్రాంతంలో ప్రచారం నిర్వహించేందుకు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఈ ప్రాంతానికి చేరుకున్నారు. ప్రస్తుతం చామవరం ప్రాంతంలో ఈ హెలికాప్టర్ అనేది ల్యాండ్ అయిన పరిస్థితి నెలకొంది. ఈ నేపథ్యంలో ఇక్కడి నుంచి ఒక రూట్ మ్యాప్ ఏదైతే ఉందో తుని రూరల్ ప్రాంతం ఏదైతే కాకినాడ తుని రూరల్ సంబంధించి చామవరం ప్రాంతంలో ప్రస్తుతం హెలికాప్టర్ అయిందని ఇక్కడి నుంచి ప్రత్యేక వాహనంపై అంటే దాదాపు 6 కిలోమీటర్లు మనకి తునిపట్నం అనేది ఉంటుంది. ప్రత్యేక వాహనంపై అక్కడికి చేరుకొని ఉన్నారు. ప్రత్యేక వాహనంపై చేరుకుంటారు. అనంతరం అక్కడ ప్రత్యేకంగా ఈరోజు సాయంత్రం దాదాపు 1 గంట వ్యవధిలో బహిరంగ సభ అనేది జరగనుంది. ఆ బహిరంగ సభలో పవన్ కళ్యాణ్ దిగిన దృశ్యాలు మనం చూస్తున్నాం. ప్రతి ఒక్కరికి అభివాదం చేస్తూ ఆయన ముందుకు వెళ్తున్నారు. పవన్ కళ్యాణ్ ప్రతి ఒక్కరికి కూడా అభివాదం చేస్తూ ముందుకు వెళ్తున్నారు. పవన్ కళ్యాణ్ హెలికాప్టర్ నుంచి ల్యాండ్ అయిన దృశ్యాలు మనం చూస్తున్నాం. ప్రతి ఒక్కరికి కూడా అభివాదం చేస్తూ ముందుకు వెళ్తున్నారు. ఆయనకు కాకినాడ ఎంపీ జనసేన సంబంధించి ఉమ్మడి అభ్యర్థి తంగెళ్ళ ఉదయ్ శ్రీనివాస్ ఘనస్వాగతం పుష్పగుచ్చాలు ఇచ్చి ఘనస్వాగతం పలికారు. అక్కడి నుంచి ఏదైతే ఈ ఫ్లాట్ చుట్టూ ఉన్న అభిమానులకు పెద్ద ఎత్తున పవన్ కళ్యాణ్ అభివాదం చేస్తూ ముందుకు వెళ్తున్నారు. ఆయనతో పాటు జనసేనకు సంబంధించిన ముఖ్య నేతలు కావచ్చు వీరంతా కూడా పెద్ద ఎత్తున స్వాగతం పలుకుతున్న దృశ్యాలని మనం కూడా ప్రత్యేకించి చూస్తున్నాం. ఈ ప్రధానంగా చూసుకుంటే ఎలక్షన్ నేపథ్యంలో జనసేన సంబంధించి ఎక్కడైతే జనసేన ఉమ్మడి అభ్యర్థులు పోటీ చేస్తున్నారో ఆ ప్రాంతానికి సంబంధించి ప్రత్యేకంగా ప్రచారం చేస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. మొత్తంగా చూసుకుంటే ఈరోజు సాయంత్రం దాదాపు 5 గంటల ప్రాంతంలో కాకినాడ జిల్లాకు సంబంధించి తుని పట్టణంలో జరగనున్న ఈ బహిరంగ సభా కార్యక్రమంలో పవన్ కళ్యాణ్ ప్రత్యేకంగా ప్రసంగించున్నారు. ఇప్పటికే హెలికాప్టర్ ల్యాండ్ అయింది. పవన్ కళ్యాణ్ ల్యాండింగ్ అనంతరం ఒక ప్రత్యేక వాహనంపై దాదాపు 6 కిలోమీటర్లు ఇక్కడ నుంచి మనం మొత్తంగా చూసుకుంటే దాదాపు 6 కిలోమీటర్లు ఇక్కడ నుంచి తునిపట్నం అనేది ఉంటుంది. అక్కడి నుంచి ప్రత్యేకంగా ఎలా ఉంది మీ అభిమానులు స్వయంగా చూశారు? ఎలా ఉంది మా ఫీలింగ్? ఎలా ఉన్నదంటే 100 ఏనుగుల బలంతో మాకు చాలా ఆనందంగా ఉంది. రేపు పిఠాపురంలో ప్రపంచంలో ఎగరవేయబోతున్నాము. ఖచ్చితంగా ఆయన ఎమ్మెల్యే అభ్యర్థి కింద అడుగుపెట్టి అసెంబ్లీలో అడుగు పెడతారని చెప్పి మేము అందరూ ఆశిస్తున్నాం. ఏంటి తంగెళ్ళ ఉదయ్ శ్రీనివాస్ గారు కాకినాడ పార్లమెంటరీ నుండి ఘన విజయంతో ఆయన గెలుస్తారని ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నాం. మొత్తానికి అభిమానులు భారీ మెజార్టీతో గెలుస్తారు. ఇప్పుడు ఎంపీ క్యాండిడేట్ కానీ ప్రధానంగా చూస్తుంటే కాకినాడ పార్లమెంట్లో ఉన్న ఎంపీ అభ్యర్థి కావచ్చు, ముఖ్యంగా పవన్ కళ్యాణ్ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఏదైతే పోటీ చేస్తున్నారో పిఠాపురం కూడా అత్యధిక మెజార్టీతో గెలిపించుకుంటామని అభిమానులు చెప్పుకున్నారు. ప్రస్తుతం ఒకసారి రూట్ మ్యాప్ చూసినట్లయితే కాకినాడ పార్లమెంట్ నియోజకవర్గానికి సంబంధించి దాదాపుగా అంటే ఈ కాకినాడ రూరల్ ఇటు పిఠాపురం, ప్రతిపాడు, జగ్గంపేట, తుని ఈ దాదాపు పార్లమెంట్ నియోజకవర్గాలన్నీ కూడా పవన్ కళ్యాణ్ ప్రచారం నిర్వహిస్తున్నారు. చివరి నియోజకవర్గం తునిలో తనదైన శైలిలో అంటే పవన్ కళ్యాణ్ వస్తున్నారంటే ఏం మాట్లాడతారన్న ఆసక్తి కూడా సాధారణ జనాల్లో జన సైనికులు అభిమానుల్లో కూడా ఉంది. ఈ నేపథ్యంలో సాయంత్రం 6 గంటలకైనా ప్రత్యేకంగా మాట్లాడినారు. ఇప్పుడే కాకినాడ జిల్లాకు సంబంధించి చామవరం ప్రాంతంలో హెలికాప్టర్ ద్వారా ఆయన ల్యాండ్ అయిన పరిస్థితి. అక్కడి నుంచి తునిపట్నం చేరుకుని ప్రత్యేకంగా ప్రసంగించున్నారు. ఇప్పటికే చామవరం ప్రాంతానికి వేలాదిగా అంటే పవన్ కళ్యాణ్కు స్వాగతం పలికేందుకు వేలాదిగా మనం చూసాం. ఇప్పటి వరకు వేలాదిగా అభిమానులు అయితే చేరుకున్నారు. ప్రత్యేకంగా పోలీసులు పర్యవేక్షిస్తున్నారు. ఎటువంటి సమస్యలు తలెత్తకుండా పోలీసులు కూడా ప్రత్యేకంగా పర్యవేక్షిస్తున్న పరిస్థితి. ఈ ప్రాంతం అంతా కూడా కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు ఉండడం దాదాపు అంటే ఎస్ఎన్వరం వెంకటేశ్వర స్వామి ఆలయం మీదుగా ఈ ఏదైతే రోడ్ షో కొనసాగుతుందని తెలియజేస్తారు. అలా మనం చూసుకున్నట్లయితే ఎస్ఎన్వరం వెంకటేశ్వర స్వామి ఆలయంతో పాటు తునిపట్నానికి సంబంధించి బాలకొండ పాఠశాల కావచ్చు, ఇటు ప్రధానంగా చూసుకుంటే ప్రధాన సెంటర్ మసీద్ సెంటర్ గొల్లపురం సెంటర్కు చేరుకుని అశేష జనవాహిని సమక్షంలో పవన్ కళ్యాణ్ ప్రసంగించున్నారు. న్యూస్ 18 సూర్యప్రకాష్, ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా ప్రతినిధి.